హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చిన్ని కాజల్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ నేను మా హస్బెండ్ కేక్ ట్రై చేస్తున్నాము అండ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ హిట్టా ఫట్టా సిరీస్. సో ఈ కేక్ నేను మా హస్బెండ్ కలిసి కేక్ బేక్ చేస్తున్నాం. లెట్స్ గో. సో ఇవాళ మేము చాక్లెట్ కేక్ ట్రై చేస్తున్నాము అండర్ హిస్ గైడెన్స్. ఓకే కదా? ఏంటి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చెప్పాలా ఏంటి? అవసరం లేదా? ఏదో ఒకటి చేసి హిట్ అయితే ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఫట్ అయితే పెట్టద్దు. సరే స్టార్ట్ చేయి. ఏం ఫస్ట్ షుగర్. ఫస్టే షుగరా? ఇది కూడా ఏం చేయాలి? ఏం వేస్తున్నాం? 220 400 grams. అవును చెప్తాము. 400 ఎంతకి? ఎంత కేజీ కేక్? హాఫ్ కేజీ కేక్ అయినా నాకు తెలియదు. అంటే హాఫ్ కేజీ కేక్ అయితే అందులో 200 చాలు. కేజీ కేక్ కేజీ కేక్లో 400 grams షుగరేనా? అయితే మనం మొత్తం షుగరే తింటున్నట్టుగా. 440 400 ఒక గ్రామ్ కూడా ఇష్టం ఒకటి తీసేయి. చెయ్యి. ఇందులోనే కదా. నెక్స్ట్ ముందు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కుంభక్ చేయాలి. కుంభక్ ఓకే. షుగర్ తర్వాత ఏంటిది గుర్తెచ్చుకొని? మైదా, బేకింగ్ పౌడర్, చాక్లెట్ పౌడర్, కోకో పౌడర్. అంతే. మైదా ఎంత? 220 grams. అంటే మైదా కంటే నీకు షుగర్ ఎక్కువ ఉంటుంది ఇందులో. అంతే కదా? అయితే నువ్వు ఇంకా కేక్ తింటుంది. స్లోగా వేసుకో. మళ్ళీ 220 grams మళ్ళీ తీసి రిటర్న్. నువ్వు వెయ్యి. నేను ఇట్లా అంటా ఉంటాను, నువ్వు వెయ్యి. ప్రతిసారి మనం ఉండాల్సిన అవసరం. మైదా వేస్తాం కదా, నెక్స్ట్ ఏం వేస్తాం? కోకో పౌడర్. ఎన్ని గ్రామ్స్? 80 grams. ఇది ఆల్రెడీ 70 grams ఉంది. సో ఒకదాని తర్వాత ఒకటి వేయచ్చు. నేను కోకో పౌడర్. మైదా వేస్తాం కదా, నెక్స్ట్ ఏం వేస్తాం? కోకో పౌడర్. ఎన్ని గ్రామ్స్? 80 grams. ఇది ఆల్రెడీ 70 grams ఉంది. సో ఇది మొత్తం వేసేస్తాము. అట్లా చేస్తే బయట దయచేసి అవసరం చేసేవచ్చు. ఇది ముందు చెప్పచ్చు కదా, ఇంత కష్టపడుతుంటే. ఊరి వంట, మీ ఇంటి వంట, ఆ రెసిపీస్ కోసం కాదు, ఫన్నీ బ్లాగ్స్ కోసం. దాన్ని తెల్లదాన్ని ఏంటిది అది? తెల్లది బేకింగ్ పౌడర్ తీసుకొని ఒక స్పూన్ చాలు. చాలు. నెక్స్ట్ కొంచెం నువ్వు చెప్పావు నాకు కలపద్దని. ఎక్కడికి ఇంట్రెస్ట్ పోయిందా? ఇంట్రెస్ట్ పోయింది. అది ఎన్ని గ్రామ్స్ పెట్టరు? నాతో చేపిస్తాను, మొత్తం నువ్వే చేస్తున్నావు. జల్లెడ పెట్టు. ఇది కూడా జల్లెడా? ఓకే. ఇప్పుడు దీనికి డబల్ మిల్క్ తీసుకో. అంట
అదే పెడతాను అట్లా ఇయ్యం తీసేది. పోసేయి. తక్కువ పాలిష్ చెయ్యి. నీకు ఇష్టం లేక మాత్రాన తక్కువ పాలిష్ చేస్తానే ఏంటి? చాలు ఇంకా. అయితే కంట్రీ డిలైట్ గారి బర్రపాలు కంట్రీ డిలైట్ ఫ్రీ ప్రమోషనా? స్లోగా అమ్మా, స్లోగా. కలుపుతూనే ఉండు, కలుపు. కలుపుతూనే ఉండు, కలుపు. బాగా వచ్చింది అనుకో, మనము ఒక బేకరీ పెట్టుకుందామా, లేదంటే ఒక క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసి బేకింగ్ స్టోరీస్, కుచ్చులు బేకింగ్ స్టోరీస్ పెట్టుకుందామా? చెప్పు. నో కామెంట్స్. ఎందుకు? ఇది బాగా వస్తే చెప్పు. ఈ రోజు లాగు, రేపు బేకరీ, రేపు ఐఏఎస్ ఐపీఎస్ అన్నీ అవుతావులే నువ్వు. ఇది బాగా వస్తే ట్రై చేద్దాం. కలిపి అయితే అట్టగా ఆ బేకరీకి కూడా మళ్ళీ కుక్కు నేనే అవుతాను. కెమెరాకి స్లో 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 స్లోగా. నువ్వు చెప్పు, నేను చేస్తా ఇట్లానే సేమ్. హలో, నార్మల్ కర్రీస్ నీకంటే నేనే బాగా చేస్తా. కానీ నాకు ఎందుకు అనిపిస్తుంది కన్నా, ఇందులో 400 grams షుగరే, అచ్చ షుగర్. అయిపోయిందా? ఆపే. టేస్ట్. మూతలో పోసేసి మూత. మూత. 1 మూత, బ్రాందీ మూత. జిఆర్బి నెయ్యి పూస పూసగా, జిఆర్బి నెయ్యి పూస పూసగా లాగా మా కేక్ పూస పూసగా వస్తుంది. ఏంటది? సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఏం సీక్రెట్ ఇంగ్రీడియంట్? హాట్ చాక్లెట్నా? సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటో చెప్పు. కాఫీ పౌడర్. కాఫీ పౌడర్? కాఫీ పౌడర్ వద్దు. నీకు నచ్చినా నచ్చకపోయినా ఇలాగే తినాలి. కాఫీ పౌడర్ వద్దు ప్లీజ్. వెయిట్ చేయి. కన్నా ఏంటది? నేను ఒకటి చెప్దామని చూస్తున్నా ఇందాక నుంచి. ఏంటి? నీకు చూస్తుంటే నీకేం గుర్తొస్తుంది అది చెప్పు. నీకు చూస్తుంటే నీకేం గుర్తొస్తుంది? చాక్లెట్ ఎక్కువ. నాకు షిట్ గుర్తొస్తుంది. అంటే ఇది కట్ అయిపోయింది. అది పక్కన పడేసి దీనికి పువ్వు ఎమోజీ ఇంతే ఉంటుంది కదా కన్నా, కాదా? కట్ ఎందుకు? బాగానే ఉంది కదా నిజంగానే. ఇది పువ్వు ఎట్లా భావిస్తున్నాడో చూసారు. చూపించి గుడ్లు, మిడత గుడ్లు వేసుకొని వస్తున్నావు. ఎట్లా రాయాలి? చేత్తోనా దీంతోనా? చేత్తో రాయి. ఇంకా దీంట్లో తీసుకులాక్కో. పట్టమా? పక్కకు పెట్టేసి ఇంకా అట్లా ఉంది, పక్కన పెట్టేసి ఉమ్. ఇప్పుడు అది తీసుకో. ఏది? కేక్ బ్యాటరా? ఎస్. ఓకే. ఇది ఇలా పోసి ఏంటి తింటావా? ఎస్. కన్నా లాస్ట్ టైం ట్రస్ట్ ద ప్రాసెస్. నాకు ఎందుకో దొబ్బిద్ది అనిపిస్తుంది. పక్కా దొబ్బిద్ది. దగ్గర చూపు. కాదు, ఇంత నీళ్ళగా అయింది. ఓకేనా? ట్రస్ట్ ద ప్రాసెస్. నాకు ఎందుకో పట్టు అనిపిస్తుంది. పట్టు. కలుపు. కలుపుతూనే ఉండు, కలుపు. కలుపుతూనే ఉండు, కలుపు. ఆపే. బబుల్స్ వస్తున్నాయి. మోస్ట్ సాటిస్ఫైడ్ పార్ట్.
కాదు ఇటు చుట్టూ బట్టర్ రాయలేదు కదా, ఏం కదా? రాయాలి కదా మరి. నాకు చెప్పలేదు కదా నువ్వు. చూడడానికి అది బాగుంది కదా. బాగున్నా కోసేస్తారు యూజువల్గా బయట. కొయ్యమంటే కోసేస్తాను నేను. నేను కోస్తాను. వద్దు, నేను ఇది కట్ బయట చేస్తాను. కోస్తావా? హ్యాపీ బర్త్డే చెప్పు. ఆగు. హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే. ఒక్కసారి ఇట్లయినా హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు మీ. అడ్వాన్స్. బాగానే ఇచ్చింది కదా. బాగా కేక్ అయితే చాలా బాగుంది. ఇట్స్ అ హిట్. చెప్పు, ఇట్స్ అ హిట్. బాగుంది. అవునా, నాకు బాగుందా?